శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. నృసింహ సరస్వతే నమః. దత్తాత్రేయ పరబ్రహ్మణ్యే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమః. ఈరోజు మనం షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్రలోని 3వ రోజు పారాయణం చేద్దాం. ఇది నిత్య పారాయణ గ్రంథం. శనివారం పారాయణం ప్రారంభం. బాబాసాహెబ్ మిరికర్ అనో సాయి భక్తుడు చితలి వెళ్తూ శ్రీ సాయి దర్శనానికి వస్తే సాయిబాబా అతనితో, నీకా పొడుగాటి బాబా తెలుసా? ఆ పాము మృత్యువు వంటిది, కానీ ఆ ద్వారకామాయి బిడ్డలను అదేమీ చేయగలదు. ఈ మసీదు తల్లి అపార దయామయి అన్నారు. శ్యామ అనే భక్తునితో కలిసి అతను చితలి అనే ఊరు వెళ్తే ఆ రోజు రాత్రి అతని ఉత్తరీయంలో ఒక పెద్ద పాము దూరి బుసలు కొట్టింది. శ్రీ సాయి దయ వలన ఏ ప్రమాదమూ వాటిల్లలేదు. భగవంతుని ఆజ్ఞ లేక తేళ్లు పాములు వంటివేగాక మరెవరూ ఇతరులకు ఏ హాని చేయలేరు. అందువల్ల అనవసరపు కలహాలలోనూ జీవులను చంపి హింసించటంలోనూ పాల్గొనకూడదు. దైవమే అందరికీ రక్షకుడు అనేవారు సాయి. పడగావులో నివసించే మహాత్ముడు అప్పా విచార సాగరం అనే పుస్తకాన్ని ఠాగూర్కు ఇచ్చి అది చదివితే అతని కోరికలు తీరుతాయని, తరువాత ఉత్తర దేశంలో ఒక మహాత్ముడు లభించి తగిన మార్గం చూపుతారని చెప్పారు. కొంతకాలం తర్వాత అతను శ్రీ సాయిని దర్శించినప్పుడు, ఇక్కడ మార్గం అప్పా చెప్పినంత తేలిక కాదు, ఊరికే చదవటం వల్ల ప్రయోజనం లేదు, చదివినవి ఆచరించాలి అన్నారు సాయి. రాధాకృష్ణమాయి అనే భక్తురాలికి జ్వరంగా ఉంటే నిచ్చెన వేయించుకొని ఆమె ఇంటి పైకెక్కి మరోవైపు దిగారు సాయి. నిచ్చెన తెచ్చిన వానికి 2 రూపాయలు ఇచ్చారు. ఎక్కువ డబ్బెందుకు ఇచ్చారని అడిగితే, ఎవరి చేత ఉచితంగా సేవ చేయించుకోరాదు, ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలని చెప్పారు సాయి. శ్రీ సాయి ఆశీస్సు కోసం షిరిడీ వచ్చిన వారొకరు ఎవరినో నిందిస్తూ సాటి వారిలో అతని గురించి దురభిప్రాయం కలిగిస్తూ కాలం గడుపుతూ ఉంటే సాయి అతనికి మలాన్ని భక్షిస్తున్న పందిని చూపి, నీ ప్రవర్తన అలాంటిదే, ఆ పంది మలాన్ని ప్రీతితో తింటున్నట్లు నువ్వు నీ సోదరుని మనస్ఫూర్తిగా నిందిస్తూ అతని మాలిన్యాలను నువ్వు గ్రహిస్తున్నావు. ఇలా చేస్తే షిరిడీ వచ్చే ఫలితమేమిటి అన్నారు. సాయి భక్తుడైన దాసగను ఎంతో క్లిష్టమైన ఈశావాస్యోపనిషత్తును మరాఠీ భాషలోకి అనువదించినప్పటికీ అందులోని సారాన్ని పూర్తిగా గ్రహించలేకపోయారు. బోధించమని శ్రీ సాయిని ప్రార్థించారు. కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లోని పనిపిల్ల నీకా ఉపనిషత్ సారాన్ని బోధిస్తుంది లెమ్మన్నారు సాయి. తరువాత దాసగను విల్లీపార్లేలో కాకా ఇంటికి వెళ్ళినప్పుడు ఉదయమే చింకి గుడ్డలు వేసుకుని పనులు చేస్తున్న నౌకరీ పిల్ల కనిపించింది. దాసగను ఆమెపై జాలితో ఒక కొత్త చీరను ఆమెకిప్పించారు. మరునాడు ఆ పాప కొత్త చీర కట్టుకుని వచ్చి సంతోషంతో వెలిగిపోతున్న మొహంతో గంతులు వేస్తూ గిర్రుగిర్రును తిరుగుతూ ఆడుతూ పాడుతూ పనులు చేసింది. మరునాడు కొత్త చీర పెట్టెలో దాచుకుని యథాప్రకారం మాసిపోయిన చినిగిపోయిన గుడ్డలేసుకొచ్చింది. అయినా కొత్త చీర కట్టుకున్నప్పుడు సంతోషం ఆమెను విడవలేదు. తనకు ఒక కొత్త చీర ఉందన్న భావన ఆమెను సంతోషంతో ముంచుతోంది. అప్పుడు అతనికి శ్రీ సాయి మాటలు గుర్తొచ్చాయి. కష్టసుఖాలు మన మనోవైఖరిపై ఆధారపడి ఉంటాయని, అదే పనిపిల్ల బోధించిన ఉపనిషత్ సారమని దాసగను గ్రహించాడు. వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, వేదాంతము క్షుణ్ణంగా చదువుకున్న అనంతరావు పాటంకర్ ఎన్ని చదివినా శాంతి లభించలేదని దాక్షిణ్యంతో ఆశీర్వదించమని సాయిని ప్రార్థించాడు. శ్రీ సాయి అతనికి భక్తి లేని పాండిత్యం వ్యర్థమని, శ్రవణము, కీర్తన, స్మరణ, పాదసేవ, పూజ, నమస్కారము, ధ్యానము, సఖ్యము, ఆత్మనివేదనము అనే 9 రకాలైన భక్తులతో దైవాన్ని ఆరాధించాలని, ప్రేమతో నిండిన భక్తిని ఆచరిస్తే తప్పక శాంతిక్షేమములు కలుగుతాయని చెప్పి శ్రీ సాయి అతన్ని ఆశీర్వదించారు. పాటంకర్ హృదయం ఆనందంతో నిండిపోయింది. ధనమందు పేరాసగల కోటీశ్వరుడొకడు షిరిడీ వచ్చి సాయికి నమస్కరించి తనకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని ప్రార్థించాడు. పేరాస గలవానికి బ్రహ్మజ్ఞానం పొందే స్తోమత ఉండదు. దురాశ గలవానికి శాంతి గాని తృప్తి గాని ఉండదు. ఆత్మసాక్షాత్కారం పొందాలంటే పంచప్రాణాలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము సమర్పణ చేయాలి. అందుకుగాను మొదట ముక్తి పొందాలనే కోరిక తీవ్రంగా ఉండాలి. ఇహపర సౌఖ్యములందు గౌరవం ఉండాలి. అంతర్ముఖుడై తపమాచరించాలి. పాపపు పనులు మానుకోవాలి. సరైన నడవడిక కలిగి ఉండాలి. ఇష్టమైనవి కాక శ్రేయస్కరమైన వారినే కోరుకోవాలి. మనోనిగ్రహం, పంచేంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. పావనమైన మనస్సు కలిగి ఉండాలి.
సమర్థుడైన గురువును విశ్వసించాలి. భగవంతుని కటాక్షాన్ని సంపాదించాలి. ఇవి ఆచరణలోకి తెచ్చుకుంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి యోగ్యత కలుగుతుంది. నా ఖజానా నిండుగా ఉంది, ఎవరికేది కావాలన్నా వారికి అది ఇవ్వగలను, అందుకు తగిన యోగ్యత సంపాదించండి అని సాయి బోధించారు. సాటి అనే భక్తుడు అనేక చిక్కు సమస్యలతో షిరిడీ వచ్చి శ్రీగురు చరిత్ర ఒక సప్తాహ పారణ చేయగానే శ్రీ సాయి తమ చేతిలో శ్రీగురు చరిత్రను ధరించి అందులోని సారాన్ని బోధిస్తున్నట్టు స్వప్న దర్శనమిచ్చారు. అంతేగాక శ్రీగురు చరిత్ర మరొక సప్తాహ పారాయణ చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడని శ్రీ సాయి చెప్పారు. ఈ సంగతి వినిన హేమాడ్ పంత్కు చాలా విచారం కలిగింది. తాను 40 సంవత్సరాలుగా శ్రీ సాయి చెంత నివసిస్తున్నప్పటికీ తనకు సాయి నుండి ఏ సందేశమూ లభించలేదే, తన కాలమంతా వ్యర్థమైందా అనే చింత కలిగింది. శ్రీ సాయి అతని మనోభావం గమనించి శ్యామ అనే భక్తుని వద్దకు వెళ్ళి కాసేపు మాట్లాడి రమ్మని పంపించారు. శ్యామ అప్పుడొక బాబా లీలను చెప్పారు. రాధాబాయి దేశ్ముఖ్ అనే వృద్ధురాలు ఎలాగైనా సాయిబాబా చేత మంత్రోపదేశం పొందాలని షిరిడీ వచ్చి అంతవరకు అన్నము నీరు ముట్టనని దీక్ష పూనింది. 3 రోజులు గడిచాక శ్రీ సాయి ఆమెను పిలిపించి ఇలా చెప్పారు. అమ్మా, నాకొక గురువు ఉండేవారు. ఆయన ఎంతో సమర్థులైన మహాత్ములు. ఆయన నిద్రాహారాలు పట్టించుకోక నిరంతర ధ్యాన సమాధిలో ఉండేవారు. సకల ఉపచారాలు చేస్తూ చిరకాలం ఆయనను సేవించాను. అయినా ఆయన నా చెవిలో ఏ మంత్రం ఉపదేశించలేదు. నన్ను 2 పైసలు దక్షిణ అడిగారు. 1 పైసా శ్రద్ధ, 2వ పైసా సబూరి అంటే ఓరిమి. రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేక నేను వారి వైపు దృష్టి నిడిగించి తిని నా మనస్సు ఎప్పుడూ వారి అందే గురి చేయబడను. అది శ్రద్ధ అంటే. ఎంతో ఓర్పుతో చిరకాలం కనిపెట్టుకుని ఉండి వారి సేవ చేశాను. సబూరి మన పాపాలను క్షాళనం చేస్తుంది, కష్టాలను పారద్రోలుతుంది, అవాంతరాలను భయాలను తొలగిస్తుంది. ఓరిమి ఈ ప్రపంచమనే సాగరాన్ని సురక్షితంగా దాటించగల నావ, చివరకు జయాన్ని కలుగజేస్తుంది. ఓరిమి అనేది మనిషిలోని అసలైన పురుష లక్షణం. చివరకు అది నాకు విజయాన్నిచ్చింది. నా గురువు నన్ను మెచ్చి ఆశీర్వదించారు. ఈనాటి నా మహిమకంతటికీ కర్తలు వారే. వారి ఆశీస్సుల వల్లే నాకు ఈ స్థితి కలిగింది. నా గురువును నేను సేవించినట్లు నువ్వు నన్ను సేవించు, నీకు పరమార్థం లభిస్తుంది అన్నారు. శ్రీ సాయి చెప్పిన మాటలు ఆమె గ్రహించి ఉపవాసం మానుకుంది. శ్రీ సాయినే సర్వస్వ శరణాగతి వేడింది అని శ్యామ చెప్పగానే ఇన్నేళ్ల తన శ్రమ వృధా కాబోదని నమ్మకం హేమాడ్ పంత్కు కలిగింది. వారిద్దరూ హారతికి సాయి వద్దకు రాగానే శ్రీ సాయి వారితో ఈ ఒక్క కథ గుర్తుంచుకుంటే చాలు. ఆత్మజ్ఞానానికి ధ్యానం అవసరం. నకసిక పర్యంతం నా ఆకారాన్ని ధ్యానిస్తే ధ్యానించువాడు ధ్యానము ధ్యానించునది అనే త్రిపుటి నశించి శాశ్వతానంద స్థితి కలుగుతుంది అని అతని చేతిలో కలకండ పెట్టి ఈ కథను హృదయంలో గుర్తుంచుకుంటే నీ స్థితి కళ్ళకండ వలె మధురంగా ఉంటుంది అని ఆశీర్వదించారు. మనకు కనబడే సమాధి భాగం క్రింద ప్రదేశంలో ఓ భూగర్భం ఉంది. అందులో సాయిబాబా దేహాన్ని ఉంచిన సమాధి ఉంది. ఆ భూగృహం పైన నేడు మనకు కనిపించే కట్టడాన్ని నిర్మించారు. నేను తీసుకున్న ప్రతి పైసాకు పరమాత్మునికి లెక్క చెప్పాలి అని సాయిబాబా రామచంద్ర ఆత్మారాం తర్కడ్ భార్యతో అన్నారు. స్వర్గంలోని అమృతం కేవలం విగత జీవితులను మళ్లీ సజీవులుగా చేస్తుంది, చనిపోయిన వారిని తిరిగి బతికిస్తుంది. అంతే. శ్రీ సాయిబాబా కథామృతం జనన మరణ చక్రాన్నించి మనలను శాశ్వతంగా ఉద్ధరిస్తుందని అంటారు హేమాడ్ పంత్ తన రచనలో. సగున్మేర్ నాయక్ షిరిడీలో 5 నెలలు గడిపి తిరిగి ఇంటికి వెళ్లాలనుకున్నారు. సాయి అందుకు అంగీకరించలేదు. నిన్ను అంత దూరం నుంచి రప్పించింది తిరిగి వెళ్ళడానికా అన్నారు సాయి. ఇంకా ఇక్కడే ఉండి ఏదో పని చేసుకో, దేవుడు మేలు చేస్తాడు అన్నారు సాయి. సగున్ సాయి ఆజ్ఞ శిరసావహించి షిరిడీలో టీ స్టాల్ పెట్టుకున్నాడు. సాయిబాబా పటాలు, పుస్తకాలు, అగరబత్తీలు మొదలైనవి అమ్మసాగాడు. మసీదులోని దీపాలను నూనెతో నింపడం మొదలైన పనులతో పాటు సాయి సంస్థానం కార్యక్రమాలు చక్కగా నెరవేర్చేవాడు. ఆ వ్యక్తికి ఎక్కడ ఎటువంటి ఉద్యోగం ఇవ్వాలో సాయిబాబా నిర్ణయించే ఉంచుతారు. ఆనాడు ఈనాడు కూడా. సాయి కూడా విసుగు చెందుతారు. నీవు ఏ సమయంలోనైనా కలహించి పోరాడకుము, ఇతరులతో కలహించినప్పుడు నేను విసుగు చెంది బాధపడతాను అన్నారు పురందరేతో. దాసగణకు మొదట్లో సాయిబాబా అంటే నమ్మకం లేదు. తన అధికారి అయిన నానాసాహెబ్ చందోర్కర్ను సంతోషపెట్టడానికి షిరిడీ వెళ్ళి సాయిని దర్శించేవాడు. ఒకసారి తన గురువైన వామన్
శశి ఇస్లాంపూర్కర్. నేను స్వయంగా సాయి సన్నిధిలో 3 రోజులున్నాను. శ్రీ సాయిబాబా సాధు చూడామణి గొప్ప రామభక్తుడు. ఆయనను యథార్థంగా తెలుసుకున్నవారు ఇంతవరకు ఎవరూ లేరు. కొంతకాలానికి గాని వారి మహిమ ప్రజలకు బోధపడదు అన్నారు. అప్పటినుంచి దాసగను సాయి భక్తుడయ్యాడు. దామోదర్ సావల్రామ్ రసానే ప్రథమ కుమారునికి సాయిబాబా దౌలత్ షా అనే పేరు పెట్టారు. గురుభక్తులు శ్రద్ధాభక్తులతో గురువుని ఆశ్రయించి ఆయననే కాదు పరబ్రహ్మను కూడా కదిలించగలిగారు. పరమాత్మ అనుభూతిని పొందగలిగారు. ఇది గురు పూజలోని విశిష్టత అంటారు హేమాడ్ పంత్. కాశీబాయి షిరిడి గ్రామస్తురాలు. ఆమెకు పెళ్ళయి భర్త చనిపోయిన తర్వాత పసిబిడ్డతో షిరిడి వచ్చింది. ఆ తండ్రిలేని బిడ్డకు సాయి ప్రతిరోజు ₹1 ఇచ్చేవారు. సాయి ఇంకా చాలామందికి ఎక్కువ డబ్బు రోజు ఇచ్చేవారు. కాశీబాయి సాయిబాబా వద్దకు వచ్చి, బాబా మీరు అందరికీ రోజు 15, 30, 50 ఇలా ఇస్తున్నారు, మాధవ్కు ₹1 మాత్రమే ఎందుకు ఇస్తున్నారు అని గొడవ పెట్టుకుంది. సాయిబాబా వారప్పుడు, కాశీబాయి నీ కొడుక్కి తక్కువ ఇస్తున్నా, కొంతకాలం తర్వాత ఇతరులకు ఇవ్వడం మానివేసినా నీ కొడుక్కి ఇవ్వడం మానను అన్నారు. తన ఊడే పన్నును పీకి తాయెత్తుగా చేసి ఆమెకిచ్చారు. దాన్ని ఆమె తన బిడ్డకు కట్టింది. అప్పటి నుండి ఆమెకు కలిసి వచ్చింది. అదీగాక గొడవల్లో ఉన్న ఆస్తి కూడా ఆమెకు వచ్చింది. నీవు గత జన్మలో చేసిన కర్మలను అనుసరించి ఈ జన్మలో ఈ దేహం వచ్చింది. రూపురేఖలు, మనస్తత్వాలు, క్రియలు వాటి పూర్వజన్మ కర్మలను బట్టి ప్రాప్తిస్తాయి. ఇదే మూల కారణం అన్నారు సాయిబాబా. సాయి శరీరంతో ఉండగా ధూలియాలోని రావూజీ బిడ్డకు, పురందరే బిడ్డకు, దూబే భార్యకు ఊదిని వారు నిద్రిస్తున్నప్పుడు పెట్టారు. గురువులు నియత గురువులు, అనియత గురువులుగా ఉంటారు. అనియత గురువు దైవముచే నియమింపబడినవాడు. ఈయన శిష్యులను సన్మార్గము ద్వారా ఆధ్యాత్మిక వృద్ధికి పాటుపడతారు. అంతే. ఆయన సామర్థ్యం, నియత గురువులు దైవంచే నియమింపబడి నీవే బ్రహ్మమని, నీవే అంతటా నిండి ఉన్నావనే భావాన్ని శిష్యునిలో పెంపొందించి వేదాల్లోని 4 సత్యవచనాలను అనుభవంలోకి తేగలరు. నియత గురువులు విశ్వంలో కలిసి ఉండి అవసరం ఏర్పడినప్పుడు భక్తులను ఉద్ధరించడానికే మానవావతారం ఎత్తి వచ్చిన పని పూర్తిగానే అవతారాన్ని చాలిస్తారు. సాయి నియత గురువు. పసిబాలుడుగా ఉన్నప్పటి నుంచి భగవతి ఆరోగ్యం ఆందోళనకరమే. పెద్ద డాక్టర్లకు కూడా కొరుకుడు పడని జబ్బు. బొంబాయిలోని వారి గృహంలో ఒక సాధువు కనిపించి షిరిడీలోని సాయిబాబాను సందర్శించమని చెప్పి వెళ్ళిపోయాడు. భగవతి తండ్రి షిరిడీలోని సాయిని దర్శించి పిల్లవాని పరిస్థితి వివరించగా సాయి భగవతి కాలికి వెండి కడియం తొడగమని ఆదేశమిచ్చారు. అనారోగ్యానికి వెండి కడియానికి సంబంధం ఏమిటని భగవతి తండ్రి ఆలోచించకుండా సాయి వాక్ను ఆజ్ఞగా భావించి కుమారుని కాలికి వెండి కడియపు తొడుగు వేయించారు. పిల్లవాడు ఆరోగ్యవంతుడయ్యాడు. రోగానికి చికిత్సకు గల సంబంధం కేవలం సాయికి మాత్రమే ఎరుక. సాయిబాబా విగ్రహం చెక్కబోయే ముందు బాలాజీ వసంత తాళిం సాయిబాబాను, బాబా నాకు నీవు స్వప్న దర్శనం ఒసంగినచో నేను చెక్కు నీ విగ్రహమందు నీ రూపురేఖలు ప్రతిబింబించి దాన్ని దర్శించిన భక్తులకు భక్తి మరింత హెచ్చుతుంది అని సాయిని ప్రార్థించాడు. సాయి అతనికి స్వప్న దర్శనం ఇచ్చారు. ఆ స్వప్నఫలమే నేటి సాయిమూర్తి. 1952 నుంచి 54 వరకు బాలాజీ చెక్కిన సాయిబాబా విగ్రహం నా భూతో నా భవిష్యతి. మేఘ చాలా రోజులు షిరిడీలో ఉన్నాడు. సాయి జీవిత విధానాన్ని, శక్తులను గమనించాడు. అయినా సాయిపై సంపూర్ణ విశ్వాసం కలగలేదు. ఖేడాకు తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ అనారోగ్యంతో మంచం పట్టాడు. శివుడు దర్శనం కోసం ఒకరోజు ఆలయం వెళ్ళాడు. కానీ అక్కడ లింగం కనిపించలేదు. సాయిబాబాయే కనిపించారు. ఆరోగ్యం కుదుటపడగానే షిరిడి వెళ్ళాడు. తన శివుడు సాయి అని గుర్తించాడు. ఇక షిరిడిలోని సాయేశ్వరుని విడిచి పోలేదు. ఓం శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సు వంచి శరణు వేడుతున్నాను. నీ కృప వల్ల శనివారం 3వ రోజు పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, శాంతి, ఆనందాలు, నీ యందు భక్తి విశ్వాసాలు ప్రసాదించు బాబా. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. ఇంతటితో 3వ రోజు పారాయణం ముగిసింది. ఈ కథను విన్నవారు, చదివినవారు, బాబా పారాయణం చేసేవారు, ఆయన అందు నమ్మకం ఉన్నవారు అందరికీ వారు కోరుకున్నవన్నీ బాబా ప్రసాదించాలని స్మరిస్తూ ప్రార్థిస్తూ సెలవు.